హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఇంటర్లింక్కి సంబంధించి చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. వాటిలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ వీడియో అండి, ఎవ్వరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా మనకి ఇంటర్లింక్కి సంబంధించి టోకెన్స్ అనేవి ఎప్పటికీ విత్డ్రాస్ తీసుకోవచ్చు, అవన్నీ ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ తరపున ఒక రిక్వెస్ట్ అండి, వీడియో చూస్తున్న వాళ్ళందరూ వీడియోకి అయితే ఒక లైక్ అనేది ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ మన ఛానల్కి చాలా సపోర్టివ్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వీడియో చేయడానికి కూడా చాలా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా వీడియోకి అయితే ఒక లైక్ అనేది ఇవ్వండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఇంటర్లింక్కి సంబంధించి కావచ్చు, ఇంకా ఫ్రీ మైనింగ్స్ ఏ ఉన్నా సరే క్రిప్టోకి సంబంధించి ప్రతి వీడియో కూడా మన ఛానల్లోనే ఉంటుంది. రెగ్యులర్గా మీకు ప్రతి అప్డేట్ కూడా తెలుస్తాయి అన్నమాట. కాబట్టి ఈ యొక్క ఛానల్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ అండి, చాలా బాగా యూజ్ అవుతుంది. దీన్ని అయితే నెగ్లెక్ట్ చేయొద్దు, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మన టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం. మనం చూసుకుంటే ఇక్కడ మనకి ఇంటర్లింక్కి సంబంధించి ఫ్రీ మైనింగే కదండి, ఎటువంటి ఖర్చు లేకుండా మనం చేసుకునేటటువంటి ఫ్రీ మైనింగ్ అన్నమాట ఇది. ఇంటర్లింక్లో రెగ్యులర్గా కూడా మనకి ట్విట్టర్లో చాలా పోస్టులు అయితే వస్తున్నాయి. ఇంటర్లింక్కి సంబంధించి చాలామంది అయితే చేస్తూ ఉన్నారు, ఏమేమి అప్డేట్స్ వస్తున్నాయి ఏంటి అనేది, అవి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇది చూసుకుంటే మనకి చాలామంది ఏమని అడుగుతున్నారంటే, ఇంటర్లింక్లో ఒకవేళ లిస్ట్ అయినట్లయితే ఎంత ఉంటుంది అమౌంట్ అని అయితే అడుగుతున్నారండి. మనం మాట్లాడుకున్నట్లయితే ఇది మనకి ప్రజెంట్ ఫ్రీగానే మనం చేస్తున్నాం కదా, ఫ్రీగా ఎటువంటి ఖర్చు లేకుండా జస్ట్ 2 minutes ప్రతిరోజు కూడా కేటాయించి ఈ యొక్క మైనింగ్ అనేది చేసుకుంటున్నాం. కాబట్టి ఇది లిస్ట్ అయిన తర్వాత మనకి $1 కావచ్చు, $2 కావచ్చు, ఏదైనా సరే మనకి నష్టం అనేది ఉండదు కదండి. కాబట్టి స్టార్టింగ్ ఏదైనా సరే తక్కువగానే ఉంటుంది, తర్వాత ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. అలా చూసుకున్నట్లయితే స్టార్టింగ్లో పైకాయిన్ కూడా ఫ్రీగానే ఇచ్చారనమాట మైనింగ్. ఇప్పుడు కూడా మైనింగ్ చేసుకుంటూ ఉన్నారు కొంతమంది. పైకాయిన్ కూడా చాలామంది ఫ్రీగా స్టార్టింగ్లో కూడా మైనింగ్ అనేది చేసుకున్నారు. ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే కొంతమంది ఆ యొక్క కాయిన్స్ని సెల్ చేసేసి కొంతమంది ఆటో కొనుక్కోవడం కావచ్చు, ఇట్లా చాలా రకాల పనులు అనేవి చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు స్టార్టింగ్లో ఉండటం వల్ల వాళ్ళు ఫ్రీగా మైనింగ్ చేసుకున్నారు, చాలా డబ్బులు అనేవి సంపాదించుకున్నారు. కాబట్టి అప్పుడు మనకైతే ఈ ఫ్రీ మైనింగ్స్కి సంబంధించి ఇవన్నీ కూడా మనకైతే తెలియదండి. కానీ ఇప్పుడు మళ్ళీ మనకి అలాంటి అవకాశం అనేది వచ్చింది. కాబట్టి వీలైనంత వరకు మీరు ఎంతమందిని జాయిన్ అనుకుంటే రిఫర్ చేయాలనుకుంటే అంతమందికి ఎక్కువ షేర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అదేకాకుండా బిట్కాయిన్ కూడా మనకి స్టార్టింగ్లో ఫ్రీగానే వచ్చిందండి. బిట్కాయిన్ ఎవరైతే కొనుక్కున్నారో ఫ్రీగా కొనుక్కున్నారు కొంతమంది, తర్వాత చాలా తక్కువ డబ్బుకే కొనుక్కున్నారంటే ఒక ₹5, ₹10లోనే బిట్కాయిన్స్ అయితే కొనుక్కున్నారు. కానీ ఇప్పుడు చూసినట్లయితే బిట్కాయిన్ ప్రైస్ అనేది కోట్లలోకి అయితే వెళ్ళడం అనేది జరిగింది. కాబట్టి ఇంతవరకు వెళ్ళిందని ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి. కాబట్టి ఫ్రీగా మైనింగ్ చేసినట్లయితే ఈ విధంగా మనకి బెనిఫిట్స్ రావచ్చు అని అయితే చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఇంకా మనకి ఇంటర్లింక్కి సంబంధించి స్పిన్ వీల్స్, అలా మనకి కొన్ని ఫీచర్స్ కూడా యాడ్ అవుతాయని అయితే చెప్తున్నారు. అంటే గ్రూప్ మైనింగ్ కావచ్చు, ఇంకా స్పిన్ కూడా మనకి స్పిన్కి సంబంధించి కూడా నేను వీడియో అయితే చేశాను. ఆ స్పిన్ వీడియోలో నేను క్లారిటీగా స్పిన్కి సంబంధించి ఎలా మీకు వర్క్ అవుతుంది ఏంటి అనేది అయితే చెప్పాను. త్వరలోనే మనం ఈ టోకెన్స్ మొత్తం కూడా ITLX అనే వ్యాలెట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని విత్డ్రాస్ అనేవి తీసుకోవచ్చండి. కాబట్టి ఆ పేమెంట్స్ అనేవి మనకి కన్ఫామ్గా ఎప్పుడు వస్తాయి అనేది కన్ఫామ్గా అనేది ఎవరు చెప్పలేరు. కానీ ఒక ఎస్టిమేషన్ లాగా అయితే ఎక్కువ మంది చెప్పడానికి అయితే అవకాశం అనేది ఉంది. అదేంటంటే వీళ్ళు ట్విట్టర్ అకౌంట్లో అయితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము డిసెంబర్ వరకు కూడా ఇలాగ ఫ్రీ మైనింగ్ చేసుకోవడానికి ఎక్కువ టోకెన్స్ అనేవి ఇస్తాం. ఆ తర్వాత వీళ్ళు డిసెంబర్ లోపలే లిస్టింగ్ అనేది చేయడానికి రెడీగా ఉన్నట్లుగా అయితే మనకి తెలుస్తుంది అనమాట కొన్ని అప్డేట్స్ ద్వారా. కాబట్టి మనకి డిసెంబర్లో లిస్ట్ అవుతుంది. కాబట్టి మనం అప్పుడే ఈ ITLX వ్యాలెట్ నుంచి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని మొత్తం మనం అమౌంట్ అనేది తీసుకోవచ్చు. ఇంకా ఈ ITLGకి సంబంధించి చూసుకుంటే ఒక ట్విస్ట్ కూడా ఉంది. అదేంటంటే మీరు వరుసగా 3 to 4 days కనుక మైనింగ్ చేయలేనట్లయితే మీ కాయిన్స్ అనేవి బర్న్ అయిపోతాయి, అవి మీకు రావన్నమాట, మీకు కట్టేపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు మ్యాక్సిమం మనం రోజు మొత్తం మీద కేటాయించేది 2 నిమిషాలు.
నిజం చెప్పాలంటే 4 గంటలకు ఒకసారే కదండి మనం మైనింగ్ చేసుకునేది. అది జస్ట్ ఒక్కొక్కసారి వచ్చేసి ఒక 30 సెకండ్స్ అలాగా ఒక 4 టైమ్స్ చేస్తామేమో మహా అయితే. 2 మినిట్స్ మనం కేటాయించలేమా? కాబట్టి జస్ట్ మనం పెట్టేటటువంటి 2 నిమిషాలకే మనకి చాలా బెనిఫిట్స్ అనేవి వస్తున్నాయండి. దీన్ని ఎవరు కూడా మిస్ చేసుకోకుండా వీలైనంత ఎక్కువ టోకెన్స్ అనేవి చేయడానికైతే ట్రై చేయండి. ఇప్పుడు మనం స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి ప్రతి మైనింగ్కి కూడా స్టార్టింగ్ యూజర్స్ కూడా మనకి 30 టోకెన్స్ వరకు అయితే వస్తున్నాయి. ఇంకా టీమ్ రెఫరల్స్ ఎక్కువ చేసుకున్న వాళ్ళకి ఇంకా 200 అట్లాగైతే వస్తుందన్నమాట ప్రతి మైనింగ్కి. కాబట్టి వీలైనంత వరకు మీరు ఎక్కువ టోకెన్స్ అనేవి చేసుకొని రెడీగా అయితే ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. మనకి ఫర్దర్గా ఇంకా ఫ్యూచర్లో మనకి ఇన్ని టోకెన్స్ కూడా రాకపోవచ్చండి. చాలా తగ్గించేస్తారనమాట. ఎందుకంటే ఎక్కువ మందికి షేర్ అయిపోతుంది కాబట్టి మన ప్రపంచంలో వాళ్ళందరూ కూడా చేస్తుంటారు కాబట్టి దీనికి రేషియో అనేది తగ్గించేస్తారనమాట. ఇంకా చాలామందికి ఏంటంటే లాంగ్ టర్మ్లో వచ్చే ఇన్కమ్ గురించి మన ఇండియన్స్కి పెద్దగా ఇంట్రెస్ట్ అనేది ఉండదు. అది ఎప్పుడో వచ్చేవిగా అనుకుంటారు. కానీ ఖచ్చితంగా మనం టైం కేటాయించినట్లయితే ఆ లాంగ్ టర్మ్ ఇన్కమే మనకి చాలా బెనిఫిట్స్ని తీసుకొచ్చి పెడుతుంది. ఎప్పటికప్పుడు యాక్టివ్ ఇన్కమ్ మనం చూసుకోకూడదండి. యాక్టివ్ ఇన్కమ్ అది తర్వాత విషయం అనుకోండి. కానీ లాంగ్ టర్మ్ ప్యాసివ్ ఇన్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎవరైతే క్రిప్టోకి సంబంధించి నాలెడ్జ్ అనేది కలిగి ఉంటారో వాళ్ళకి ఇలాంటివన్నీ కూడా తెలుస్తుంటే వాళ్ళే ఎక్కువగా సంపాదించుకుంటారు కూడా దీంట్లో. కాబట్టి వెంటనే ఇంకా జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే రెఫరల్ లింక్ వచ్చేసి నేను స్క్రీన్ మీద కూడా ఇస్తానండి. ఇక్కడ చూసుకున్నట్లయితే రిఫరల్ కోడ్ అనమాట ఇది. ఆ కోడ్ని యూజ్ చేసి మీరు 1000 కాయిన్స్ అనేవి మీకు వెంటనే రావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. రిజిస్ట్రేషన్ చేసుకోగానే ఈ రిఫర్ కోడ్ అనేది ఎంటర్ చేయండి, మీకు 1000 టోకెన్స్ అనేవి యాడ్ అవుతాయి. కాబట్టి మనకి ఇంటర్లింక్కి సంబంధించి డిసెంబర్లోనే లోపలే లిస్ట్ అనేది చేయబోతున్నారు కాబట్టి ఇది ఒక మంచి విషయం అనేది చెప్పుకోవాలి. 3 మంత్స్లో మనం అనుకున్నటువంటి టార్గెట్ని రీచ్ చేయగలిగితే అంటే మ్యాక్సిమం మీరు 1,00,000 టోకెన్స్ అని ఒక టార్గెట్ అనేది పెట్టుకోండి. ప్రతి ఒక్కళ్ళు కూడా 1,00,000 టోకెన్స్ అంటే మనకి చాలా ఎక్కువ అమౌంట్ అనేది వస్తుందన్నమాట. కాబట్టి మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో మీ ఫ్రెండ్స్కే కావచ్చు, ఇంకా కొంతమంది కావచ్చు, వాళ్ళందరికీ కూడా మనం ఫ్రీగానే కదా రెఫర్ చేసేది. సింపుల్గా మీరు రెఫర్ చేయడం వల్ల వాళ్ళకి 1000 టోకెన్స్ కూడా ఫ్రీగా యాడ్ అవుతాయి. కాబట్టి వాళ్ళకి బెనిఫిటే, మీకు బెనిఫిట్. కాబట్టి ఇదైతే గమనించండి. వీలైనంత ఎక్కువ మందికి రెఫర్ చేయడానికైతే ట్రై చేయండి. మన డిసెంబర్ లోపల లిస్ట్ అయింది అంటున్నారు కాబట్టి మార్కెట్లో లిస్ట్ అవ్వగానే మనం సగం టోకెన్స్ కానీ మనం ఎంత కావాలనుకుంటే అంత అమ్మేసేసుకొని కొన్ని అలాగా హోల్డింగ్లో అయితే ఉంచుకోవాలండి. అప్పుడే మనకి ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు మనం స్టార్టింగ్లో తెలుసుకున్నాం కాబట్టి ఇంటర్లింక్కి సంబంధించి ఫ్రీగా మైనింగ్ చేసుకుంటున్నాం. కానీ ఫ్యూచర్లో వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది అనమాట ఐటీఎల్జీ. అప్పుడు వాళ్ళకి ఎంత ఉంటుంది అనుకుందాం. ఒక సపోజ్ చూసుకున్నట్లయితే ఒక్కొక్క ఐటీఎల్జీ టోకెన్ వచ్చేసి 50 రూపీస్కి వాళ్ళు కొనుక్కున్నారనుకుందాం. వాళ్ళు మళ్ళీ 100 రూపీస్కి అమ్ముకుంటారు. అంటే వాళ్ళకి ఇక్కడ 50 రూపాయలు లాభం వచ్చినట్టే కదండి. కానీ మనకి ఫ్రీగా వస్తున్నాయి కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. రిగ్రెట్గా అయితే ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువ తెచ్చుకోవద్దు. పైకాయిన్లో చాలామంది రిగ్రెట్గా ఫీల్ అయ్యారు. ఈవెన్ నేను కూడా పైకాయిన్ అప్పుడు మాకైతే సరిగ్గా ఎవరు కూడా గైడెన్స్ అనేది ఇచ్చేవాళ్ళు లేక మేము చాలా రోజులు కూడా నెగ్లెక్ట్ చేసాం. ఇప్పుడు చాలామంది కూడా చాలా కాయిన్స్ని సంపాదించుకున్నారు. అలా రిగ్రెషన్ అనేది ఈ ఇంటర్లింక్లో మనం చేసుకోకూడదండి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. మీరు జాయిన్ అవ్వకపోతే ఒకవేళ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని రెఫర్ కోడ్ అనేది అక్కడ ఎంటర్ చేస్తేనే మీకు 1000 టోకెన్స్ అనేవి యాడ్ అవుతాయి అన్నమాట. కాబట్టి మనకి డిసెంబర్లో ఫ్రీగా చేసుకున్నటువంటి టోకెన్స్కి కూడా ప్రైజ్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ మనకి ఇంటర్లింక్ యాప్లో చూసుకుంటే బర్నింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ హోమ్ పేజ్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ వెరిఫై అని అయితే కనిపిస్తుంది. వెరిఫై అంటే ఏంటంటే ఇప్పుడు ఐటీఎల్జీ అని అయితే నేమ్ ఉంది కదా, మనకి ఈ ఐటీఎల్జీ అనేది వెరిఫై అవ్వాలండి. అప్పుడు ఐటీఎల్గా అయితే ఉంటుందన్నమాట. జస్ట్ అదొక కాయిన్, క్రిప్టో కాయిన్ లాగా అయితే అలా లిస్ట్ అవుతుంది మన మార్కెట్లో. అప్పుడే మనకి ఈ యొక్క విత్డ్రాస్ కావచ్చు, మనం ఇన్కమ్ తీసుకోవడం కావచ్చు జరుగుతుందన్నమాట. అది డిసెంబర్ లోపల మేము చేయాలనుకుంటున్నాం అని అయితే ట్విట్టర్ వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ డిసెంబర్ లోపల మ్యాక్సిమం వీలైనంత
మైనింగ్ కావచ్చు, రిఫర్స్ కావచ్చు చేసుకోవడానికి అయితే ట్రై చేద్దామండి. మన ఛానల్లో రెగ్యులర్గా ఇంటర్లింక్ సంబంధించి కావచ్చు, ఇంకా ఏవైతే క్రిప్టో కాయిన్స్కి సంబంధించి ఇవి ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి అనుకున్న కాయిన్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి అయితే మన ఛానల్లో వీడియోస్ అనేవి వస్తాయి. రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఈ వీడియోని మీకు తెలిసినటువంటి ఇంటర్లింక్ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రీగానే మైనింగ్ చేసుకుంటున్నాం. తర్వాత మనం డబ్బులు పెట్టి కొనాల్సినటువంటి అవసరం అనేది తెచ్చుకోకుండా ఈ యొక్క అవకాశాన్ని మనం యూజ్ చేసుకోవాలి. కాబట్టి ఇదైతే గమనించండి. ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.